Hi everyone, welcome to SAP ATM channel, the gateway of learning. So today we are going to see how to apply for CTET 2024. సో మన ఏపీలో మనం ఒక 1 month బ్యాక్ ఏపీ టెట్కి అప్లై చేసి రీసెంట్గా ఎగ్జామ్ కూడా జరిగింది. సో ఇది మన స్టేట్ వరకు సంబంధించిన ఎగ్జామ్ కాబట్టి ఏపీ టెట్ అని అనుకున్నాం. బట్ నౌ సెంట్రల్ కూడా టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ రిలీజ్ చేసింది. సో ఆల్రెడీ ఒక జనవరిలో ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయింది అండ్ ఎగ్జామ్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. సో మళ్ళీ ఇంకొక నోటిఫికేషన్ జూలై 2024 కోసం రిలీజ్ చేశారు. సో దానికి అప్లై చేసే ప్రొసీజర్ గురించి ఈ వీడియోలో చెప్పాలనుకున్నాను. సో లెట్ అస్ స్టార్ట్. సో ఫస్ట్ స్టెప్ ఈస్ దీనికి బేసిక్గా సీటెట్ 2024కి అప్లై చేయడానికి మనకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటంటే, సో బెటర్ ఇంటర్నెట్ కనెక్టివిటీ, అంటే ఇంటర్నెట్ బాగా ఉండేటట్టు చూసుకోండి, స్పీడ్, అండ్ దెన్ యూ షుడ్ హ్యావ్ యువర్ ఫోటో. మీకు ఒక ఫోటో ఉండాలి, స్కాన్ చేసి పెట్టుకోండి. అలాగే ఒక సిగ్నేచర్ కూడా స్కాన్ చేసి పెట్టుకోండి. జేపీజీ ఫార్మాట్లో స్కాన్ చేసి పెట్టుకోవాలి. సో లెట్ us స్టార్ట్. స్టెప్ బై స్టెప్ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా అప్లై చేయాలనేది. సో ఫస్ట్ అందరికీ గూగుల్ ఐడియా ఉంటుంది. సో లెట్స్ ఓపెన్ గూగుల్ అండ్ జస్ట్ టైప్ CTET 2024. సో ఇది ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. దాంట్లో యూ కెన్ సీ సెకండ్ సెంట్రల్ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ అని, సెంట్రల్ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఇండియా అని ఉంది కదా, ఇది క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేయగానే మీకు దాని హోమ్ పేజ్కి మనం మూవ్ అవుతాం. సో ఇక్కడ మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. సో దిస్ టెస్ట్ CTET అనేది ఎవ్రీ ఇయర్ ఏపీ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కండక్ట్ చేస్తుంది. అంటే ఈ టెస్ట్ రాసిన వాళ్ళు సెంట్రల్ లెవెల్లో ఉన్న స్కూల్స్కి టీచర్స్గా ఎలిజిబుల్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. దాంట్లో మనకి 2 టైప్స్ ఉంటాయి. ఒకటేమో 1 to 5, ఫస్ట్ టు 5th క్లాస్, అలాగే 6th to 8th క్లాస్. ఈ క్లాసెస్ వాళ్ళకి టీచ్ చేసే ఎలిజిబిలిటీ టెస్ట్ ఇది. సో ఇది క్లియర్ చేసిన వాళ్ళకి ఆ అవకాశం ఉంటుంది. సో ఎవ్రీ ఇయర్ ఇక్కడ మీరు చూడొచ్చు ఇంట్రడక్షన్లో, ద మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కండక్ట్ చేస్తుంది ఈ ఎగ్జామ్ని. అలాగే ఇట్ విల్ బి కండక్టెడ్, ఈ ఇయర్ కండక్ట్ చేసేది ఏంటంటే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఢిల్లీ వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు ప్రస్తుతం CTETని. సో ఈ నోటిఫికేషన్ ఇది ఎప్పుడు రిలీజ్ అయిందంటే ఇక్కడ మీరు చూడొచ్చు, CTET జూలై 2024. ఇక్కడ పాయింట్అవుట్ చేస్తున్నాను కదా, CTET జూలై 2024కి సంబంధించిన నోటిఫికేషన్ ఇది. సో మీరు దీని గురించి డీటెయిల్గా తెలుసుకోవాలనుకుంటే యూ కెన్ డౌన్లోడ్ అండ్ ఇన్ఫర్మేషన్ బులెటిన్, ఇక్కడ ఉంది సెకండ్లో, అది డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో మనకి ఎలాగో నెక్స్ట్ అప్లై చేసే ముందర అది ఒకసారి అడుగుతుంది కాబట్టి నేను ముందరగానే డౌన్లోడ్ చేసి పెట్టాను. లెట్ us సీ హౌ టు అప్లై. ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. ఓకే, దిస్ ఈస్ ద హోమ్ పేజ్. ఇక్కడికి వెళ్తాం మనం గూగుల్లో టైప్ చేయగానే. సో మీరు కిందకి చూస్తే యూ కెన్ సీ అప్లై ఫర్ CTET జూలై 2024 అని ఉంది. సో ఆల్రెడీ మనకి జనవరిలో ఒకటి కండక్ట్ చేశారు, దాని రిజల్ట్ కూడా మీరు కావాలంటే ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. CTET జనవరి 2024 రిజల్ట్. ఇప్పుడు మనం అప్లై చేస్తుంది జూలై 2024 కాబట్టి లెట్ us ఫస్ట్ ఓపెన్ దట్. అప్లై, ఇది క్లిక్ చేయండి. అప్లై ఫర్ CTET జూలై 2024 క్లిక్ చేయగానే మనం ఇంకో పేజ్కి మూవ్ అవుతాం. దిస్ ఈస్ ది రిజిస్ట్రేషన్ పేజ్. సో ఇక్కడ మీకు 3 స్టెప్స్ ఉంటాయి ఇక్కడ చూసినట్టు. సో ఇక్కడ మీకు 3 స్టెప్స్ చూస్తున్నారు కదా. ఒకటేమో అప్లై ఫర్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్, ఫిల్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అండ్ పే ఎగ్జామినేషన్ ఫీజ్. ఈ 3 స్టెప్స్ అయితేనే మనకి కంప్లీట్గా అయినట్టు, అప్లై చేసినట్టు. అండ్ ఈ రైట్ సైడ్ ఇక్కడ మీరు కనబడుతుంది కదా, ఓన్లీ రిజిస్టర్డ్ క్యాండిడేట్స్, ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు ఓపెన్ చేసుకునే పేజ్ ఇది. సో దీంతో మనకు సంబంధం లేదు, ఎందుకంటే మనం ఫ్రెష్గా ఇప్పుడు అప్లై చేస్తున్నాం కాబట్టి. లెఫ్ట్ సైడ్ ఇట్ సైడ్ చూస్తే మీకు న్యూ రిజిస్ట్రేషన్ ఉంటుంది. ఆ న్యూ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేయండి. కొత్తగా ఇప్పుడే ఫస్ట్ టైం రిజిస్టర్ చేస్తున్న వాళ్ళు. ఓకే, ఆల్రెడీ రిజిస్టర్ చేసుకున్న వాళ్ళు దీని ద్వారా లాగిన్ అవ్వచ్చు డైరెక్ట్గా. ఓకే, నౌ లెట్ us స్టార్ట్ న్యూ రిజిస్ట్రేషన్. సో ఇది చేసే ముందర మళ్ళీ చెప్తున్నాను, ఒకసారి మీ దగ్గర మీ 10th క్లాస్ డీటెయిల్స్, 10th క్లాస్ మార్క్ లిస్ట్ ఉంది కదా, 10th క్లాస్ మార్క్ లిస్ట్ని పక్కన పెట్టుకోండి. దాంట్లో మీ పేరు, మీ ఫాదర్ నేమ్, మీ మదర్ నేమ్ ఎలా ఉంటే యాజ్ ఇట్ ఈస్ అలానే దీంట్లో ఎంటర్ చేయాలి. అలాగే మీ దగ్గర ఏదైనా ఆధార్ కార్డ్ అయినా, ఓటర్ ఐడి అయినా, ఏది మీకు ఎప్పుడు ఎగ్జామ్స్లో ఏది యూజ్ చేస్తుంటారో దాన్ని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఫోటో స్కాన్ చేసి పెట్టుకోండి, అలాగే సిగ్నేచర్ స్కాన్ చేసి పెట్టుకోండి. సో ఇవన్నీ ప్రీ రిక్వైర్మెంట్స్. ఓకే, లెట్ us స్టార్ట్ విత్ న్యూ రిజిస్ట్రేషన్. క్లిక్ ఆన్ న్యూ రిజిస్ట్రేషన్. క్లిక్ చేయగానే మీకు ఇంకొక పేజ్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీరు 3 స్టెప్స్ పైన చూడొచ్చు. ఒకటేమో రిజిస్ట్రేషన్, ఇంకోటేమో అప్లికేషన్ ఫామ్ అండ్ ఫీజ్ పేమెంట్. మీరు ఒక్కొక్కటి ఫిల్ చేస్తుంటే ఒక్కొక్కటి కంప్లీట్ అవుతూ ఉంటుంది.
సో ఇక్కడ మీకు క్లియర్గా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అనేది ఇచ్చారు, అది డీటెయిల్గా చదవండి. ఇది చదవకుండా మాత్రం మీరు మూవ్ అవ్వద్దు. సో ఇక్కడ మీకు ఫీజ్ డీటెయిల్స్ కూడా ఇచ్చున్నారు స్టార్టింగ్లోనే. సో జనరల్ కేటగిరీలో 1000 రూపీస్ పే చేయాలి, ఓన్లీ ఫర్ పేపర్ 1. అంటే పేపర్ 1 అంటే క్లాస్ 1 to 5 ఉన్నారు కదా, 1 to 5 వాళ్ళకి పేపర్ 1 అంటుంది. 6 to 8 ఉన్న వాళ్ళకి పేపర్ 2 ఉంటుంది. 2 రాయొచ్చు, లేదంటే ఏదో ఒకటైనా రాయొచ్చు. ఏదో ఒకటి రాయాలనుకుంటే జనరల్ కేటగిరీ వాళ్ళకి, ఓసీ వాళ్ళకి 1000 రూపీస్ పే చేయాలి. ఆర్ 2 బోత్ పేపర్స్ రాస్తామంటే, అంటే 1 to 5 ప్రైమరీ అండ్ అప్పర్ ప్రైమరీ 2 రాస్తారంటే వాళ్ళకి 1200 పే చేసుకోవచ్చు, ఓసీ జనరల్ కేటగిరీ. అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళు, డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్ వాళ్ళు, ఆర్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ అంటారు కదా, వాళ్ళైతే 500 అండ్ 600 పే చేయాలి. ఓన్లీ ఒక పేపర్కి అయితే 1000, 2 పేపర్స్ రాస్తారంటే 1200. ఓన్లీ ఒక పేపర్ అయితే 500 ఫర్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్, ఆర్ 2 పేపర్స్ రాస్తారంటే 600. ఓకే, ఈ పేమెంట్ అనేది మీరు ఇక్కడ చూడొచ్చు క్లియర్గా, త్రూ డెబిట్ కార్డ్ చేయొచ్చు ఆర్ త్రూ ఇంటర్నెట్ బ్యాంకింగ్ చేయొచ్చు. ఓకే, డెబిట్ ఆర్ క్రెడిట్ కార్డ్ కూడా యూస్ చేయొచ్చు. ఓకే, ఇది ఆన్లైన్ పేమెంట్. నెక్స్ట్, ఇక్కడ నేను చెప్పినట్టు మీరు ఫోటో స్కాన్ చేసి పెట్టుకోవాలి. ఇక్కడ మీకు ఫోటో ఎంత సైజులో ఉండాలి అనేది మెన్షన్ చేస్తున్నాడు, అది క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్. సో మళ్ళీ మీరు దాన్ని రీసైజ్ చేసుకోవడం అది కొంచెం కష్టం అవుతుంది, కాబట్టి స్టార్టింగ్లోనే చేసి పెట్టుకోండి. సో మీ ఫోటో సైజ్ అనేది జేపీజీ ఫార్మాట్లో ఉండాలి. సో చాలా మంది జస్ట్ ఫోన్లో తీసి అప్లోడ్ చేస్తుంటారు వీడియోలో, ఫోన్లో తీసి మీ సిస్టంలో కానీ అదేంటంటే స్టోర్ చేస్తుంటారు. స్టోర్ చేసేటప్పుడు మనకి జనరల్గా మనం మొబైల్లో ఫోటో తీసి స్టోర్ చేసేది జేపీఈజీ ఫార్మాట్లో వస్తుంది. ఈవెన్ అది కూడా ఇక్కడ యాక్సెప్ట్ చేయరు, ఓన్లీ జేపీజీ ఫార్మాటే యాక్సెప్ట్ చేస్తారు. సో మీరు ఫోటో తీసి పెట్టుకోండి, అది ఎలా కన్వర్ట్ చేయాలో కూడా నేను చూపిస్తాను. ఓకే, జేపీజీ ఫార్మాట్లోకి ఎలా కన్వర్ట్ చేయాలో కూడా చూపిస్తాను. ఆ ఫోటో అనేది 10 KB నుంచి 100 KB లోపల ఉండాలి. సో దాన్ని రీసైజ్ చేసుకోవాలి. అండ్ దెన్ మీ ఇమేజ్ అనేది క్లియర్గా బ్యాక్గ్రౌండ్ అనేది వైట్ ఆర్ లైట్ కలర్ ఏదైనా పెట్టుకొని క్లియర్గా కనబడేటట్టు చూసుకోండి. సిగ్నేచర్ వచ్చి 3 KB నుంచి 30 KB లోపల ఉండాలి. సో ఇది కూడా సైన్ చేసి మీరు ఏదో ఒక వైట్ పేపర్లో సైన్ చేసి స్కాన్ చేసి పెట్టుకోండి. ఓకే, ఇక్కడ మీకు డైమెన్షన్స్ ఇచ్చాడు, వీటి మీద అంత ఫోకస్ చేయొద్దు, ఎందుకంటే ఇది ఆటోమేటిక్గా అక్కడ సెట్ చేసుకుంటుంది సిస్టమ్ అనేది. మనం అప్లై చేసేటప్పుడే, మనం అప్లోడ్ చేసేటప్పుడే అదే సెట్ చేసుకుంటుంది. సో దీని గురించి అంత వరి అవ్వద్దు, జస్ట్ మీరు ఈ సైజెస్ మాత్రం ఒక నోట్ చేసి పెట్టుకోండి. 100 KB లోపల ఫోటో ఉండాలి, 30 KB లోపల సిగ్నేచర్ ఉండాలి. ఓకే, నెక్స్ట్. సో ఇంకో వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇది, వన్స్ మీరు ఇది అనేది ఓన్లీ ఆన్లైన్ అప్లికేషన్. ఇది ఆఫ్లైన్లో ఎట్టి పరిస్థితుల్లో మీరు పోస్ట్లో సెండ్ చేస్తే, నేను ఫిల్అప్ చేసి పోస్ట్లో సెండ్ చేస్తానంటే కుదరదు, అలా తీసుకోరు. త్రూ ఫ్యాక్స్ ఆర్ అప్లికేషన్ బై ఈమెయిల్ ఎలా అయినా తీసుకోరు, ఓన్లీ త్రూ ఆన్లైన్ ఈ పర్టికులర్ వెబ్సైట్ యూస్ చేసి మాత్రమే చేయాలి. ఓకే, ఈ 2 ఆప్షన్లే ఉంటాయి, డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డ్ ద్వారా చేయొచ్చు, లేదంటే ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా చేయొచ్చు. ఓకే, అండ్ దెన్ ఇది లోపలికి వెళ్ళిన తర్వాత మీరు ఫస్ట్ ఒక పాస్వర్డ్ సెట్ చేసుకోవాల్సి వస్తుంది. సో మీ పాస్వర్డ్ కూడా ఎలా సెట్ చేసుకోవాలనేది స్టెప్స్ ఇచ్చారు, ఇవన్నీ చదవండి. దీన్ని బేస్ చేసుకునే మీరు సెట్ చేసుకోవాలి, అది ఎలాగో కూడా నేను చూపిస్తాను. ఓకే, సో ఇవన్నీ చదివిన తర్వాత ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్ నౌ ఏమేమి కావాలనేది. సో లెట్ us డైరెక్ట్లీ గో. ఆర్ ఇంకా మీకు డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ ఎన్ని పోస్టులు ఉన్నాయి ఇవ్వలేదు, కానీ ఏ లాంగ్వేజెస్ సెలెక్ట్ చేసుకోవాలి, మీ సిలబస్ ఏమేమి కావాలి, అవన్నీ కావాలంటే ఫస్ట్ ఇక్కడ డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ఇన్ఫర్మేషన్ బులెటిన్ క్లిక్ చేయగానే మీకు ఇక్కడ ఒక డీటెయిల్డ్ నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. దీంట్లో మొత్తం ఇన్ఫర్మేషన్ ఉంటుంది రిగార్డింగ్ యువర్ సిలబస్, మీ క్వాలిఫికేషన్ మొత్తం ఉంటుంది. ఇక్కడ మీరు ఇవంతా ఆల్రెడీ చూసే ఉంటారు కాబట్టి ఇదంతా అక్కర్లేదు. సో లెట్ us గో స్ట్రైట్ టు ది ఒక ఎలిజిబిలిటీ క్రైటీరియాకి వెళ్తాను నేను, అది కూడా ఇంపార్టెంట్ కాబట్టి దాన్ని చెప్తున్నాను. సో ఇక్కడ మీరు చూడొచ్చు పేపర్ 1 అండ్ పేపర్ 2. సో మన ఎగ్జామ్ అనేది జూలై 7th డేట్ ఫిక్స్ చేశారు, 7/7/2024. అండ్ ఇది 9:30 to పేపర్ 2 వాళ్ళకి మార్నింగ్ సెషన్, పేపర్ 1 వాళ్ళకి ఆఫ్టర్నూన్ సెషన్, 2.5 hours ఎగ్జామ్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇంపార్టెంట్ వచ్చి ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది ఇక్కడ చూడొచ్చు మీరు. పేపర్ 1 అనేది ఫర్ క్లాస్ 1 to 5, పేపర్ 2 అనేది ఫర్ క్లాస్ 6 to 8 వాళ్ళకి ఉంది. సో ఎలిజిబిలిటీ క్రైటీరియాకి వస్తే ప్రైమరీ ఎడ్యుకేషన్ ఉన్నారు కదా, అంటే 1 to 5 వాళ్ళు ఇంటర్మీడియట్ 50% మార్క్స్ కంటే ఎక్కువ పాస్ అయి ఉండాలి, 50% పాస్ కంటే ఎక్కువ వచ్చి ఉండాలి వాళ్ళకి ఇంటర్లో. అండ్ వాళ్ళు చూస్ చేసుకునే లాంగ్వేజ్ కూడా ఏదర్ హిందీ అనుకోండి ఫర్ సపోజ్,
హిందీ ఒక లాంగ్వేజ్ ఉండాలి ఇంటర్మీడియట్ లో, అండ్ 50% క్వాలిఫికేషన్ ఉండాలి, ఆ 50% మార్క్స్ వచ్చి ఉండాలి. అదొక కండిషన్ ఎలిజిబిలిటీకి. ఇంకో కండిషన్ ఏంటంటే ఆ ఇంటర్తో పాటు వాళ్ళు డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, డిఎడ్ అంటారు, డిఎడ్ చేసి ఉండాలి. ఓకే, వాళ్ళు కంప్లీట్ అయినా చేసి ఉండొచ్చు డిఎడ్, ఆర్ డిఎడ్ ఫైనల్ ఇయర్ అయినా చదువుతూ ఉండాలి. ఈ రెండిట్లో ఏదో కండిషన్ సాటిస్ఫై అవ్వాలి. ఫస్ట్ ఏమో ఇంటర్మీడియట్ ఉండాలి, ఖచ్చితంగా ఇంటర్మీడియట్ చదువు ఉండాలి విత్ 50% మార్క్స్ అండ్ అబౌవ్ 50% మార్క్స్ ఉండాలి. దాంట్లో ఒక లాంగ్వేజ్ హిందీ, ఉర్దూ ఏదో ఒకటి వాళ్ళు ఏది చూస్ చేసుకుంటే అది ఉండాలి. అండ్ దెన్ ఆ ఇంటర్తో పాటు 1 to 5 క్లాసెస్ వాళ్ళకి, అంటే ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళు డిఈడి డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అయినా అయి ఉండాలి. లేకపోతే ఇంటర్మీడియట్ తో పాటు ఆర్ దాంట్లో 4 years బిఈడి 4 years కూడా అయి ఉండాలి, ఆర్ బిఈడి దాంట్లో చేసిన పర్టికులర్ లాంగ్వేజ్ లో ప్రొఫిషియన్సీలో. ఇదంతా మీకు అప్లై చేసేటప్పుడు వాళ్ళు ఒక పాపప్ డిస్ప్లే అవుతుంది, దాంట్లో క్లియర్ గా మెన్షన్ చేస్తాడు. సో జస్ట్ మీ బేసిక్ ఐడియా కోసం చెప్తున్నాను. సో ఇవి ఎలిజిబిలిటీ క్రైటీరియాస్ అన్నమాట. సో నెక్స్ట్ మీ పేపర్ ఎలా ఉండబోతుంది అనే దానికి ఇక్కడ క్లియర్ గా ఇచ్చేస్తున్నాడు. ఈ సెక్షన్ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి 30 మార్క్స్, మ్యాథమెటిక్స్ 30 మార్క్స్, ఎన్విరాన్మెంటల్ స్టడీస్ 30 మార్క్స్, లాంగ్వేజ్ 1 2 లాంగ్వేజెస్ చూస్ చేసుకోవాలి. ఇంకో వెరీ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఈ అప్లికేషన్ లో ఎయిదర్ 1 to 5 అయినా సరే ఆర్ ఏదైనా సరే మీరు లాంగ్వేజెస్ మాత్రం 2 చూస్ చేసుకోవాలి. అది మీ ఇష్టం. మీరు ఇంగ్లీష్ చూస్ చేసుకుంటే కింద లాంగ్వేజ్ 2గా హిందీ సెలెక్ట్ చేసుకోవచ్చు, ఆర్ పైన లాంగ్వేజ్ 1 హిందీ సెలెక్ట్ చేసుకుంటే కింద లాంగ్వేజ్ 2గా తెలుగు సెలెక్ట్ చేసుకోవచ్చు. అది మీ ఇష్టం. ఏదైనా 2 లాంగ్వేజెస్ కంపల్సరీగా చూస్ చేసుకోవాలి. పైన మిగతావన్నీ కామన్, చైల్డ్ అండ్ డెవలప్మెంట్, పెడగాగి, మ్యాథమెటిక్స్, ఎన్విరాన్మెంటల్ స్టడీస్ ఇవందరికీ కామన్ గా ఉంటాయి. మీ పేపర్ అనేది ఇంగ్లీష్ లో ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ ఇంగ్లీష్ కూడా ఉంటుంది, హిందీ కూడా ఉంటుంది. ఇది సెంట్రల్ లెవెల్ ఎగ్జామ్ కాబట్టి. ఓకే, నెక్స్ట్ ఇవన్నీ ముందరగానే తెలుసుకొని దాని తర్వాత అప్లై చేసుకోవడం బెటర్. ఓకే, సో ఇదంతా ఓకే. మనకి అఫీషియల్ గా మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో 20 లాంగ్వేజెస్ ని రికగ్నైజ్ చేశారు కాబట్టి ఆ లాంగ్వేజెస్ అన్ని మెన్షన్ చేశాడు. మనకి ఏది కంఫర్టబుల్ అది చూస్ చేసుకోవచ్చు. కమింగ్ టు ఇది, ఈ సీటెట్ రాసిన వాళ్ళు ఏ స్కూల్స్ కి అప్లికబుల్ అవుతారు అనేది ఇక్కడ ఇచ్చిన చూడండి 10th పాయింట్ లో అప్లికబిలిటీ. ఈ సీటెట్ రాసిన వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్, కేంద్రీయ విద్యాలయ, సో సెంట్రల్ టిబెటియన్ స్కూల్స్ వీళ్ళన్నిటికీ ఎలిజిబుల్ అవుతారు. అండర్ అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ ఆఫ్ యూనియన్ టెరిటరీస్ ఆఫ్ చండీగఢ్, దాద్రా నగర్ హవేలీ, డామన్ అండ్ డయ్యూ, అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్, వాటన్నిటిలో యూనియన్ టెరిటరీస్ లో సెంట్రల్ ద్వారా నడిపే స్కూల్స్ ఉంటాయి కదా, వాటన్నిటికీ కూడా అప్లికబుల్ అవుతారు. అప్లికబుల్ అంటే మనలాగా ఇక్కడ డిఎస్సి అలా ఏమి ఉండదు. వాళ్ళు ఆ కేంద్రీయ విద్యాలయ వాళ్ళు ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు, మా దాంట్లో ఇన్ని సీట్స్ వేకెన్సీ పడ్డాయి, మీరు ఎవరైతే సీటెట్ క్లియర్ చేశారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అన్నట్టుగా నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. ఆ టైంలో మనం అప్లై చేసి వాళ్ళ నెక్స్ట్ ప్రొసీజర్ ని ఫాలో అవ్వాలి. అంటే వాళ్ళు ఎగ్జామ్ పెడితే ఎగ్జామ్, లేదంటే వాళ్ళు ఇంటర్వ్యూ పెడితే ఇంటర్వ్యూ అటెండ్ అవ్వడం, అలా ఉంటుంది. అలా దానికి మనం ఎలిజిబుల్ అవుతాం. ఫస్ట్ సీటెట్ రాసి మీరు ఎప్పుడైతే క్వాలిఫై అవుతారో అప్పుడు మాత్రమే వాళ్ళు మిమ్మల్ని పిలుస్తారు. ఓకే, ఆర్ వాళ్ళ సైట్స్ లో మీరు అప్లై చేసుకునే ఛాన్స్ ఉంటుంది సెంట్రల్ గవర్నమెంట్ స్కూల్స్ కి. ఓకే, ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. సో దీని వ్యాలిడిటీ పీరియడ్ కూడా ఇచ్చారు చూడండి, చాలా చాలా ఇంపార్టెంట్. వ్యాలిడిటీ పీరియడ్ ఫర్ సీటెట్, ఎవరైతే సీటెట్ క్వాలిఫై అవుతారో వాళ్ళు లైఫ్ టైం కి ఎప్పుడైనా సెంట్రల్ లెవెల్ స్కూల్స్ లో పోస్టులు పడినప్పుడు వాళ్ళు అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అవుతారు. సో దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ వచ్చి ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చి మనకి 4 ఇచ్చారు మన ఏపీలో అయితే. సో ఇదంతా సిలబస్ మీరు డౌన్లోడ్ చేసుకొని ఒకసారి క్లియర్ గా చూసుకోండి. వీడియో చాలా లాంగ్ అవుతుంది కాబట్టి నేను అంత దూరం వెళ్ళట్లేదు. సో ఐ వాంట్ టు షో యూ ఎగ్జామినేషన్ సెంటర్స్. మన ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి ఓన్లీ 4 ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉన్నాయి. మీ కంఫర్ట్ ని బట్టి మీరు చూస్ చేసుకోండి. గుంటూరు, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం. సో అడ్మిట్ కార్డ్ అనేది ఒక 3 days ఆర్ 2 days బిఫోర్ ఎగ్జామ్ కి, 2 days ఆర్ 3 days ముందు, 7th కి మనకి ఎగ్జామ్ కాబట్టి 7th జూలైకి, సో 5th ఆర్ 4th అప్పుడు రిలీజ్ చేస్తారు. సో ముందరగానే మనం రిజర్వేషన్స్ చేసుకునే వాళ్ళు రిజర్వేషన్స్ ఏదైనా చేసి పెట్టుకుంటే బెటర్. అంటే అది ఎక్స్పెక్ట్ చేయలేం, బట్ బీ రెడీ ఫర్ ఇమీడియట్ ట్రావెలింగ్. అంటే లైక్ బస్ ఈజ్ మోస్ట్ కంఫర్టబుల్. ఓకే, అది మన 1 week బిఫోర్ కూడా ఇవ్వరు, జస్ట్ 2-3 days ముందర ఇస్తారు కాబట్టి. ఓకే, నౌ లెట్ us గెట్ బ్యాక్ టు అవర్ టాపిక్. అండ్ బిఫోర్ ఇదంతా అప్లై చేసే ముందర ఇక్కడ ఇంకో లాస్ట్ ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఐ హోప్ దిస్ విల్ బి యూస్ఫుల్. ఇది బాగా చూడండి. Candidates are advised to refer only authentic textbooks, syllabus suggested by NCTE.
ఎన్సిటిఈ వాళ్ళు సజెస్ట్ చేసిన వాళ్ళు ఏదైతే పబ్లిష్ చేసిన బుక్స్ ఉన్నాయో వాటిని మాత్రమే ప్రిపేర్ అవ్వమని క్లియర్ గా చెప్పున్నాడు. వేరే ఎటువంటి బుక్స్ కూడా దీని ప్రిపరేషన్ కి వాడకపోతేనే బెటర్. ఓకే, వాళ్ళు క్లియర్ గా వాళ్ళే ఇచ్చారు కాబట్టి. సో నౌ లెట్ us గెట్ బ్యాక్ టు ది అప్లయింగ్ ప్రొసీజర్. సో ఇదంతా వన్స్ మీ మైండ్ లో పెట్టుకొని అన్ని రెడీ చేసుకొని, సో ఇది చెక్ బాక్స్ క్లిక్ చేయండి. చెక్ బాక్స్ క్లిక్ చేసి క్లిక్ హియర్ టు ప్రొసీడ్. సో దిస్ ఈస్ యువర్ ఫస్ట్ పేజ్ అన్నమాట. దీంట్లో ఓన్లీ పర్సనల్ డీటెయిల్స్, కాంటాక్ట్ డీటెయిల్స్ మాత్రమే అడుగుతాడు అండ్ మీ అడ్రస్. దాని నుంచి ఇంకే ఉండదు. అండ్ మీరు మీ పాస్వర్డ్ ఒకటి సెట్ చేసుకోవాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫిల్ చేస్తూ ఉంటాను సో దట్ యూ కెన్ అండర్స్టాండ్. ఫర్ ఎగ్జాంపుల్ నా పేరే అనుకుందాం, ఐఎమ్ ఫిల్లింగ్. ఇది వెరీ ఇంపార్టెంట్. నోట్ దట్ దిస్ షుడ్ బి ఫిల్డ్. ఇక్కడ ఏమో నా క్యాండిడేట్స్ నేమ్, ఇక్కడేమో ఫాదర్ నేమ్. దిస్ షుడ్ బి యాజ్ పర్ ఎస్ఎస్సి. అంటే మీ 10th క్లాస్ లో ఎలా ఉంటే అలా ఫిల్ చేయండి. మీ సొంతంగా మాత్రం ఫిల్ చేయొద్దు. సో దిస్ ఈస్ డేట్ ఆఫ్ బర్త్, జెండర్, ఐడెంటిటీ టైప్. ఇక్కడ చూసారా మీకు ఎక్కడ ఆధార్ కార్డ్ కనబడదు. ఓటర్ ఐడి, పాస్పోర్ట్, బ్యాంక్ పాస్బుక్ విత్ ఫోటోగ్రాఫ్ ఆర్ డ్రైవింగ్ లైసెన్స్, ఇది ఆర్ ఎనీ అదర్ వ్యాలిడ్ గవర్నమెంట్ ఐడెంటిటీ అన్నాడు. సో ఇది మీరు చూస్ చేసుకోవచ్చు. మీకు ఆధార్ కార్డ్, మీరు ఆధార్ కార్డ్ నెంబర్ ఇక్కడ పెట్టాలంటే ఈ ఆప్షన్ చూస్ చేసుకోండి, ఎనీ అదర్ వ్యాలిడ్. ఆర్ ఓటర్ ఐడి అయితే ఓటర్ ఐడి. ఇఫ్ యూ ఆర్ కంఫర్టబుల్ విత్ ఓటర్ ఐడి దెన్ ఓటర్ ఐడి. బ్యాంక్ పాస్బుక్ విత్ ఫోటోగ్రాఫ్ అయినా ఓకే, బట్ బెటర్ అవాయిడ్ దిస్ ఆప్షన్. అంటే ఇది కూడా, ఇది బ్యాంక్ పాస్బుక్ పెట్టారంటే అది మీరు తీసుకెళ్లాల్సి వస్తుంది ఎక్కడికి, ఎగ్జామినేషన్ సెంటర్ కి. సో బెటర్ either దిస్ ఆప్షన్. డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న వాళ్ళు డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడి ఉన్న వాళ్ళు ఓటర్ ఐడి. ఓకే, సో నేను ఆధార్ కార్డ్ పెడుతున్నాను కాబట్టి ఇది పెట్టాను. సో ఇప్పుడు నా ఆధార్ కార్డ్ ఫిల్ చేసేసిన తర్వాత ఇక్కడ మీ ప్రిమిసెస్ నెంబర్ ఆర్ నేమ్ అన్నాడు కదా, డోంట్ వరీ, అదే పెద్ద ఇదేం కాదు. అది డోర్ నెంబర్. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక డోర్ నెంబర్ అనుకుందాం. లెట్ us సపోజ్ ఇది డోర్ నెంబర్ పెట్టాను. దాని తర్వాత స్ట్రీట్ నేమ్, లొకాలిటీ అంటే మీ నెక్స్ట్ స్ట్రీట్ నేమ్ తర్వాత ఏదో ఒక పేరు పెట్టచ్చు. ఆర్ ఇఫ్ యూ హ్యావ్ లొకాలిటీ ఓకే, అదర్వైజ్ యూ కెన్ లీవ్ ఇట్, నో ప్రాబ్లం. నేను ఫిల్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ కంట్రీ అనగానే ఓన్లీ ఒకే ఆప్షన్ వస్తుంది, ఇండియా. ఇవన్నీ ఫిల్ అవ్వాలి అంటే మన నెట్ బాగుండాలి. సో ఆంధ్రప్రదేశ్, స్టేట్, డిస్ట్రిక్ట్. సో నేను లెట్ మీ సపోజ్ నెల్లూరు అనుకుందాం. నెల్లూరు, పిన్ కోడ్, ఈమెయిల్ అడ్రస్ అండ్ మొబైల్ నెంబర్. ఈ రెండు చాలా ఇంపార్టెంట్. ఇది చాలా కేర్ఫుల్ గా ఫిల్ చేయండి, ఎటువంటి మిస్టేక్స్ లేకుండా. ఫర్ ఎగ్జాంపుల్ నేను కన్ఫర్మ్ చేయమని అడుగుతుంది, 2 సార్లు ఫిల్ చేయాలి. సో మొబైల్ నంబర్, నా మొబైల్ నెంబర్ ఇస్తున్నాను. ఇక్కడ చూడండి, నేను పైన ఒకటి కింద ఒకటి ఇచ్చాను. సో అది యాక్సెప్ట్ చేయలేదు. సో మీరు కరెక్ట్ గా ఇవ్వాలి. 934623. సో నౌ ఇట్ యాక్సెప్టెడ్. ల్యాండ్ లైన్ ఉన్న వాళ్ళు ల్యాండ్ లైన్ కూడా మెన్షన్ చేయొచ్చు, బట్ ఇది కంపల్సరీ ఆప్షన్ కాదు. బట్ మొబైల్ నంబర్ అండ్ ఈమెయిల్ అడ్రస్ మాత్రం కంపల్సరీ ఆప్షన్, కంపల్సరీగా ఫిల్ చేయాలి. అండ్ ఇక్కడ మీకు పైన ఇచ్చిన అడ్రస్, ఈ అడ్రస్ అంటే ఇది కాంటాక్ట్ డీటెయిల్స్. ఇది ఈ అడ్రస్ అండ్ మీ పర్మనెంట్ అడ్రస్ రెండు సేమ్ అయితే మళ్ళీ ఫిల్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఈ చెక్ బాక్స్ టిక్ చేయండి. ఆటోమేటిక్ గా మీరు పైన ఫిల్ చేసినవన్నీ అదే తీసేసుకుంటుంది. సేమ్ యాజ్ పర్మనెంట్ అడ్రస్, ఐ మీన్ సేమ్ యాజ్ ప్రెసెంట్ అడ్రస్ అని అదే యాక్సెప్ట్ చేసుకుంటుంది. సో నెక్స్ట్ ఇప్పుడు పాస్వర్డ్ చూస్ చేసుకోవాలి. పాస్వర్డ్ చూస్ చేసుకునేటప్పుడు మీరు ఇక్కడ కొన్ని స్టెప్స్ ఇచ్చాడు, ఈ స్టెప్స్ ని ఫాలో అవ్వండి చాలు. సో అదనేది మినిమం 8 లెటర్స్ ఉండాలి. ఓకే, క్యారెక్టర్స్ అంటే లెటర్స్, అంటే మీరు 8 లెటర్స్ అయినా ఉండాలి మినిమం. అండ్ ఒక అప్పర్ కేస్, ఒక క్యాపిటల్ లెటర్ ఉండాలి, ఒక స్మాల్ లెటర్ ఉండాలి, అండ్ ఒక నంబర్ ఉండాలి మీ పాస్వర్డ్ లో. ఏదైనా ఇక్కడ ఇచ్చిన స్పెషల్ క్యారెక్టర్స్ ఉన్నాయి కదా, డాలర్ సింబల్ అయినా, @ సింబల్ అయినా, హ్యాష్ సింబల్ అయినా, ఏదో ఒక సింబల్ స్పెషల్ క్యారెక్టర్ ఒకటి ఉండాలి.
సో అలాగా సెట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను సెట్ చేసుకుంటాను. నా పాస్వర్డ్ ఒక క్యాపిటల్ లెటర్ ఇచ్చాను, మిగతావి స్మాల్ లెటర్స్. సో తీసేసుకుంది. సో పైన ఏ పాస్వర్డ్ ఇస్తే కింద కూడా అదే పాస్వర్డ్ ఇవ్వాలి. ఓకే, నెక్స్ట్ ఇన్ కేస్ మీరు పాస్వర్డ్ మర్చిపోతే మళ్ళీ రీసెట్ చేసుకోవడానికి ఒక క్వశ్చన్ అడుగుతుంది అది. సో దాంట్లో మీకు ఇష్టం వచ్చింది, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ యువర్ ఫస్ట్ స్కూల్ ఆర్ యువర్ నైబర్స్ పెట్ నేమ్, మీ ఫేవరెట్ బుక్ ఏంటి, మీ రిజిస్ట్రేషన్ నెంబర్ ఆఫ్ యువర్ ఫస్ట్ వెహికల్, అలా ఇచ్చారనుకోండి మీ ఇష్టం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫేవరెట్ బుక్ అనుకున్నాను. వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ బుక్ అంటే వింగ్స్ ఆఫ్ ఫైర్ అని ఇచ్చాను. వింగ్స్ ఆఫ్ ఫైర్. నెక్స్ట్ టైం మీరు ఇన్ కేస్ ఎప్పుడైనా పాస్వర్డ్ మర్చిపోతే మిమ్మల్ని ఈ క్వశ్చన్ అడుగుతుంది. ఈ క్వశ్చన్ అడిగి అప్పుడు మీరు పాస్వర్డ్ రీసెట్ చేసుకోవచ్చు. ఓకే, నౌ లెట్ us మూవ్. నెక్స్ట్ స్టెప్ లో జస్ట్ కింద ఇచ్చిన క్యాప్చా ఎంటర్ చేయండి, 004J75. నౌ సబ్మిట్. ఇక్కడ ఒక పాపప్ వచ్చింది చూడండి. ఒకసారి మీరు ఇచ్చిన డీటెయిల్స్ చెక్ చేసుకోండి అని అడుగుతుంది. చెక్ చేసుకొని సబ్మిట్ చేయండి. ఆర్ ఎడిట్ అయినా చేసుకోవచ్చు, 2 ఆప్షన్లు ఉన్నాయని చెప్పింది అది. సో లెట్ us సబ్మిట్. ఇఫ్ ఎనీ సబ్మిట్ చేసే ముందర మనకు ఒక ఓటీపీ కూడా వస్తుంది. సో ఆ ఓటీపీ ద్వారా మన మొబైల్ నెంబర్ కూడా కన్ఫర్మ్ చేయొచ్చు. ఓకే, సో ఇది నేను ఫిల్ చేసిన డేటా. ఒకసారి మొత్తం ప్రివ్యూ చెక్ చేసుకోండి. ప్రివ్యూ చెక్ చేసుకున్న తర్వాత మీ డీటెయిల్స్ మొత్తం క్లియర్ గా చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు చెక్ బాక్సెస్ క్లిక్ చేయాలి. నా నేమ్ చెక్ చేసుకున్నాను, ఫాదర్ నేమ్ చెక్ చేసుకున్నాను, మదర్ నేమ్ చెక్ చేసుకున్నాను, డేట్ ఆఫ్ బర్త్ చెక్ చేసుకున్నాను, జెండర్, అడ్రస్, మొబైల్ నంబర్ అండ్ ఈమెయిల్ ఐడి ఇవన్నీ చెక్ చేసుకున్నాను. ఐ అగ్రీ అని క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఏమైనా ఎడిట్ చేయాలనుకుంటే ఇక్కడ ఎడిట్ చేయొచ్చు. ఎడిట్ రిజిస్ట్రేషన్ అంటే మళ్ళీ ఏమైనా మార్చాలనుకుంటే మళ్ళీ వెనకాలకి వెళ్తుంది. అది వెనకాలకి వెళ్ళి అక్కడ మళ్ళీ మార్చుకొని మళ్ళీ ఈ పేజ్ కి రావచ్చు. లేదు, ఇఫ్ యు ఆర్ ఓకే విత్ ఎవ్రీథింగ్ దెన్ క్లిక్ సబ్మిట్. ఎస్, చూసారా ఇక్కడ ఓటీపీ అడిగింది నా మొబైల్ నెంబర్ కి. సో నేను ఓటీపీ ఎంటర్ చేస్తున్నాను. టూ 49193. సబ్మిట్ రిజిస్ట్రేషన్ ఫామ్. వన్స్ ఇప్పుడు సబ్మిట్ చేసేసాను. సబ్మిట్ చేసిన తర్వాత మై రిజిస్ట్రేషన్ ఫామ్ ఈస్ కంప్లీటెడ్. సో ఇంకా 2 స్టెప్స్ మిగిలి ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే అప్లికేషన్ ఫామ్ అండ్ దెన్ ఫీజ్ పేమెంట్. ఈ ఫీజ్ పేమెంట్ అయ్యేంత వరకు మీరు ఎన్నిసార్లు అయినా పైన రిజిస్ట్రేషన్ ఫామ్ ని, అప్లికేషన్ ఫామ్ ని ఎడిట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఇక్కడ ఇంకోసారి చూస్తే నా మొబైల్ నంబర్ వెరిఫైడ్ అనేది వచ్చింది, అంటే ఓటీపీ వచ్చి మొబైల్ నెంబర్ కూడా వెరిఫై అయింది. సో ఈ 2 కూడా ఖచ్చితంగా మనం వెరిఫై చేయాలి, మన ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్. సో నెక్స్ట్ నా అప్లికేషన్ నెంబర్ కూడా వచ్చింది, అది మీరు ఎక్కడైనా నోట్ చేసి పెట్టుకోండి బెటర్. ఓకే, సో లెట్ us మూవ్ టు నెక్స్ట్ స్టెప్. నెక్స్ట్ స్టెప్ ఏంది, అప్లికేషన్ ఫామ్. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ స్టెప్. ఇది అయిపోతే ఆల్మోస్ట్ మన రిజిస్ట్రేషన్ అయిపోయినట్టే. సో నేను క్లిక్ చేస్తున్నాను కంప్లీట్ అప్లికేషన్ ఫామ్. సో మనం ఆల్రెడీ చేసిన కొన్ని డీటెయిల్స్ ఉన్నాయి కదా, దాంట్లో కాంటాక్ట్ డీటెయిల్స్ అనేది కంప్లీట్ చేసేసాము. సో నెక్స్ట్ దీంట్లో పర్సనల్ డీటెయిల్స్ ఫిల్ చేయాలి, ఎగ్జామినేషన్ సిటీ డీటెయిల్స్ ఫిల్ చేయాలి, క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఫిల్ చేయాలి, ఫోటో సిగ్నేచర్ ఫిల్ చేయాలి అండ్ దెన్ ఫైనల్ సబ్మిట్. సో కమింగ్ టు పర్సనల్ డీటెయిల్స్ క్లిక్ చేస్తాను. నెక్స్ట్ స్టెప్ అదే కాబట్టి. సో పర్సనల్ డీటెయిల్స్ ఆల్రెడీ నా కొన్ని డీటెయిల్స్ నేను ప్రీవియస్ గా ఇచ్చాను కాబట్టి అవన్నీ ఫిల్ చేసి ఆటోమేటిక్ గా ఫిల్ అయిపోయి వచ్చేసాయి. సో ఎక్స్ట్రాగా నెక్స్ట్ ఏం కావాలంటే నేషనాలిటీ, మన ఇండియనే కాబట్టి ఇండియన్. కేటగిరీ అనేది మీరు జనరల్నా, ఎస్సీనా, ఎస్టీనా, ఓబీసీనా. ఇక్కడ చాలా మంది చాలా జాగ్రత్తగా వినండి. జనరల్ కేటగిరీ అనేది మన స్టేట్ లో ఒకలాగా ఉంటుంది, సెంట్రల్ లో ఒకలాగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్పెషల్లీ ముస్లిమ్స్ కి వచ్చేసరికి షేక్ అనేది మన స్టేట్ లో బీసీఈ కింద వస్తుంది. అదే సెంట్రల్ లోకి వస్తే అందరు ముస్లిమ్స్, ఆల్మోస్ట్ అందరూ ఎక్సెప్ట్ వెరీ ఫ్యూ, ఎవరో కొందరు తప్ప మిగతా అందరూ ఓసీ జనరల్ లోకి వస్తారు. మిగతా హిందూస్ లో కూడా కొన్ని క్యాస్ట్లు ఉన్నాయి, ఆ క్యాస్ట్లు కూడా మన స్టేట్ లో బీసీలో ఉంటాయి, కానీ సెంట్రల్ లోకి వచ్చేసరికి అవి ఓసీ ఉంటుంది. సో అది మాత్రం కొంచెం గమనించుకోండి. సో నేను ఇక్కడ జనరల్ సెలెక్ట్ చేశాను. మీరు డిసేబుల్ పర్సన్ అని అడుగుతున్నారు, కాదు. మీకు డిసేబుల్ పర్సన్ అయితే మీకు స్క్రైబ్ ని ప్రొవైడ్ చేస్తారు. సో మీకు అవసరమా లేదా అని అడుగుతున్నారు, లేదు అన్నాను. ఓకే, ఇన్ కేస్ డిసేబుల్డ్ పర్సన్స్ అయితే ఆర్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్ అయితే వాళ్ళు ఇక్కడ ఎస్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ స్క్రైబ్ ని సెలెక్ట్ చేసుకోండి. సో నెక్స్ట్ ఎంప్లాయ్మెంట్ స్టేటస్ అడిగాడు. మీరు టీచర్ అయితే అదర్ దాన్ టీచర్ ఏదైనా పెట్టచ్చు, మీ ఇష్టం. సో నేను నాట్ ఎంప్లాయిడ్ అని పెడుతున్నాను. సో నెక్స్ట్ క్యాప్చా ఎంటర్ చేయండి, 8XN540. సో ఇట్ ఈస్ సేవ్ అండ్ నెక్స్ట్. ఎస్. సో ఇక్కడ చూస్తా ఉండండి, మీరు కాంటాక్ట్ డీటెయిల్స్ అయిపోయినాయి, పర్సనల్ డీటెయిల్స్ అయిపోయినాయి. నెక్స్ట్ ఏంది, ఎగ్జామినేషన్ సెంటర్.
అప్లయింగ్ ఫర్ దేనికి అప్లై చేస్తున్నారు? ఓన్లీ పేపర్ 1 కా పేపర్ 2 కా? నేను ఓన్లీ బోత్ పేపర్ 1 అండ్ పేపర్ 2 నా. సో ఏదో ఒకటే సెలెక్ట్ చేసుకునే వాళ్ళు ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు, బోత్ సెలెక్ట్ చేసుకునే వాళ్ళు బోత్ సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను ఫర్ ఎగ్జాంపుల్ పేపర్ 1 సెలెక్ట్ చేసుకున్నాను, నేను అదొక్కటే రాస్తాను. సో చెప్పాను కదా, ఎవరైనా ఖచ్చితంగా 2 లాంగ్వేజెస్ సెలెక్ట్ చేసుకోవాలి. సో లెట్ మీ సే నేను ఇంటర్మీడియట్ లో హిందీ చదివాను అనుకోండి, ఆర్ ఉర్దూ చదివాను, ఆర్ హిందీ. ఐఎమ్ సెలెక్టింగ్ హిందీ. అలాగే నా లాంగ్వేజ్ 2 లాగా నేను అన్ని లాంగ్వేజ్ వస్తాయి, మళ్ళీ హిందీ సెలెక్ట్ చేయకూడదు. సో లెట్ మీ సెలెక్ట్ ఇంగ్లీష్. సో మై లాంగ్వేజ్ 2 ఈస్ ఇంగ్లీష్. ఇక్కడ హిందీ సెలెక్ట్ చేస్తే ఇక్కడ ఇంకో ఏదైనా లాంగ్వేజ్, ఇక్కడ ఇంకో లాంగ్వేజ్, ఇక్కడ ఇంగ్లీష్ సెలెక్ట్ చేస్తే ఇక్కడ హిందీ, అలాగా ఏదో 2 లాంగ్వేజెస్ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ చూడండి, ఇదే మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్. మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అడుగుతుంది, అంటే దీనికి అప్లికబులా కాదా అని. సో ఇక్కడ చూస్తే మీరు సీనియర్ సెకండరీ అంటే ఇంటర్మీడియట్, సీనియర్ సెకండరీ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ అన్నాడు, అంటే ఇంటర్మీడియట్ చదువు ఉండాలి విత్ అట్లీస్ట్ 50% మార్క్స్. అది ఫస్ట్ క్రైటీరియా. అండ్ ఇది ఖచ్చితంగా చదువు ఉండాలి అండ్ 50% మార్క్స్ పైన వచ్చి ఉండాలి. అండ్ అన్నాడు అంటే దీంతో పాటు మీరు ఫైనల్ ఇయర్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, డిఎడ్ అన్నాను కదా, డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, డిఎడ్ లో ఎయిదర్ కంప్లీట్ చేసి ఉండాలి, పాస్ అయిపోయి ఉండాలి, లేకపోతే ఫైనల్ ఇయర్ అయినా చదువుతా ఉండాలి. సో ఇదొక ఎలిజిబిలిటీ క్రైటీరియా. ఇదైనా ఉండొచ్చు. లేదా సెకండ్ ఆప్షన్ ఉంది చూడండి, మళ్ళీ ఇంటర్మీడియట్ విత్ 45% మార్క్స్, అంటే ఇంటర్మీడియట్ లో 45% కంటే ఎక్కువ వచ్చి ఉండాలి. అండ్ ఇంకో ఆప్షన్ ఏంటి, డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ఎన్సిటిఈ రికగ్నైజ్డ్ నార్మ్స్ అండ్ ప్రొసీజర్స్ ప్రకారం అది పాస్ అయి ఉండాలి. 2 years ఇన్ డిప్లొమా ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, ఫైనల్ ఇయర్ అయినా చదువుతా ఉండాలి, లేకపోతే పాస్ అయి ఉండాలి. దేనికి? ఎన్సిటిఈ వాళ్ళు అప్రూవ్ చేసిన కాలేజెస్ కి. నెక్స్ట్ సీనియర్ సెకండరీ, థర్డ్ ఆప్షన్ చూడండి, ఇంటర్మీడియట్ విత్ అట్లీస్ట్ 50% మార్క్స్ అండ్ పాస్ట్ ఆర్ అపియరింగ్ ఇన్ ఫైనల్ ఇయర్ ఆఫ్ 4-year బ్యాచులర్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, BELED. దీంట్లో ఫైనల్ ఇయర్ అయినా ఉండాలి, ఆ పాస్ అయినా ఉండాలి, అలాంగ్ విత్ ఇంటర్మీడియట్ 50% మార్క్స్. అలాగే నెక్స్ట్ లాస్ట్ ఆప్షన్, ఇంటర్మీడియట్ విత్ 50% మార్క్స్ అండ్ 2-year డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్, స్పెషల్ ఎడ్యుకేషన్స్ అని కొన్ని ఉంటాయి. సో అది పాస్ అయినా ఉండాలి, ఆర్ ఫైనల్ ఇయర్ అయినా ఉండాలి. సో ఈ 4 ఆప్షన్స్ లో మీరు ఏ కేటగిరీలో అయినా వస్తే ఇది అప్లై చేసుకోవచ్చు. ఓకే, ఇదంతా ఒకసారి క్లియర్ గా చదువుకొని నెక్స్ట్ మీరు అప్లై చేయండి. సో లెట్ మీ సెలెక్ట్ ఫస్ట్ ఆప్షన్. సో నేను ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేశాను. లెట్ అస్ సపోజ్ ఐఎమ్ స్టడీయింగ్ ఇన్ ఫైనల్ ఇయర్ డిప్లొమా, నాకు ఇంటర్మీడియట్ లో 50% అబౌవ్ మార్క్స్ వచ్చాయి అండ్ డిఎడ్ లో సెకండ్ ఇయర్ చదువుతున్నాను, ఆర్ ఆల్రెడీ పాస్ అయిపోయి ఉన్నాను. సో ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకుని దాంట్లో ఈ 2 డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ ఉంది కదా, ఈ 2 ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదా ఏదో ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. మినిమం క్వాలిఫికేషన్, నేను ఇది ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాను, డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్. సో నెక్స్ట్ ఎగ్జామ్ సిటీస్ సెలెక్ట్ చేసుకోవడమే. సో ఆంధ్రప్రదేశ్, లెట్ అస్ సపోజ్ విజయవాడ, దిస్ ఈస్ మై ఫస్ట్ ఆప్షన్. ఇది మీ బేస్డ్ ఆన్ యువర్ కన్వీనియన్స్ మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ గుంటూరు, సపోజ్ తిరుపతి. 4 ఉన్నాయి మనకి ఆంధ్రప్రదేశ్ లో. సో కరెక్ట్ గా 4 cities ఇక్కడ ఇచ్చున్నాడు, విశాఖపట్నం. దెన్ ఎంటర్ సెక్యూరిటీ పిన్ అండ్ దెన్ సేవ్ అండ్ నెక్స్ట్. ఆర్ యూ షూర్ యూ వాంట్ టు సబ్మిట్ దిస్ సెక్షన్? ఎస్. సో క్వాలిఫికేషన్ డీటెయిల్స్ కూడా ఫిల్ అయిపోయినాయి. ఫైనల్ గా ఎగ్జామినేషన్ సిటీ డీటెయిల్స్ అన్ని ఫిల్ అయిపోయింది. నెక్స్ట్ స్టెప్ ఈస్ ఎడ్యుకేషన్. మీ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ గురించి అడుగుతుంది. సో మీరు ఆల్రెడీ డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ పైన ఇక్కడ క్లియర్ గా చూసారు, ఇది నేను సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి. సో డిప్లొమా మీరు పాస్ అయ్యారా లేకపోతే ఫైనల్ ఇయర్ లో ఉన్నారా అని అడుగుతుంది. అపియరింగ్ ఫైనల్ ఇయర్ లో ఉన్నారు అనుకోండి, సపోజ్ అపియరింగ్ అని పెట్టండి. ఇయర్ ఆఫ్ పాసింగ్ అడుగుతుంది. లెట్ us టేక్ 2024. ఇది ఫైనల్ ఇయర్ వాళ్ళకి. లేదా ఆల్రెడీ పాస్ అయిపోయిన వాళ్ళకి పాస్డ్ అని పెట్టి ఇక్కడ ఇయర్ అనేది మీ ఇష్టం, 2023 ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నేను అపియరింగ్ పెట్టాను. సో 2024 సెలెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ కోర్స్ అడుగుతుంది, ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అని సెలెక్ట్ చేసుకోండి, అదొకటే ఆప్షన్ ఉంటుంది మనకి, అదే సెలెక్ట్ చేసుకోండి. సో నెక్స్ట్ యూనివర్సిటీ ఆర్ బోర్డ్ నేమ్, మీ కాలేజ్ నేమ్ అడుగుతుంది. లెట్ us సపోజ్ మనవి డైట్ కాలేజ్ లో చదువుతున్నామంటే డైట్, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కాబట్టి ఒకసారి కింద ఇది కొంచెం సెర్చ్ చేయాలి, ఇక్కడ డైరెక్ట్ సర్చింగ్ ఆప్షన్స్ చాలా తక్కువగా ఉన్నాయి. సో మనం సెర్చ్ చేసి ఆంధ్రప్రదేశ్ లో ఏదో ఒక కాలేజ్ నేమ్ పెడతాం.
ఈవెన్ తెలంగాణ వాళ్ళకు కూడా ఆంధ్రప్రదేశ్ అనే ఇచ్చున్నాడు. సో తెలంగాణ సపరేట్ గా రాదు, వాళ్ళు కూడా కొంచెం అబ్జర్వ్ చేసుకోవచ్చు ఇది. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను బోయపాలెం గుంటూరు పెట్టాను అనుకోండి, ఇది డైట్ కాలేజ్ గుంటూరు పెట్టి ఇక్కడ ఇన్స్టిట్యూషన్ కోడ్ అడుగుతుంది. అక్కడ మీరు పైనే కోడ్ ఉంది కాబట్టి పిన్ కోడ్ అది డైరెక్ట్ గా ఎంటర్ చేయొచ్చు. ఇన్స్టిట్యూషన్ పిన్ కోడ్, సో ఇక్కడ ఉంది కదా, ఇదే పిన్ కోడ్ ఇక్కడ ఎంటర్ చేయండి. నెక్స్ట్ ఇన్ కేస్ నేను ఇక్కడ పాస్డ్ అని పెట్టాను అనుకోండి, ఇది నేను ఫైనల్ ఇయర్ చదువుతున్నాను కాబట్టి ఇలా వచ్చింది. అదే ఇప్పుడు పాస్డ్ అని పెట్టాను అనుకోండి, అంటే మీరు ఫైనల్ ఇయర్ క్లియర్ చేసేసి యువర్ వెయిటింగ్. సో ఇక్కడ పాస్డ్ అని పెట్టగానే కొన్ని ఆప్షన్స్ మారుతాయి. సో ఇప్పుడు నేను ఏ ఇయర్ లో పాస్ అయ్యారని అడుగుతుంది. అది 2023 అనుకో, 2023లో మీరు మీ డిఎడ్ పాస్ అయ్యారు. సో పాస్ అయిన తర్వాత ఇక్కడ కోర్స్ అడుగుతుంది, అది అందరికీ కామనే, ఎలిమెంటరీ ఎడ్యుకేషన్. బట్ ఇక్కడ చేంజ్ అయ్యేది ఏంటి అంటే రిజల్ట్ మోడ్ అని ఒకటి వచ్చింది. రిజల్ట్ మోడ్ అంటే మీరు పర్సంటేజెస్ లో, ఐ మీన్ మీకు ఫైనల్ గా రిజల్ట్ షీట్ వస్తుంది కదా డిఎడ్ చేసినట్టు, దాంట్లో మీకు పర్సంటేజెస్ ఇచ్చారా లేకపోతే సిజిపిఏ ఇచ్చారా చూసుకోండి. కొందరికి పర్సంటేజెస్ ఉంటాయి, కొందరికి సిజిపిఎస్ ఉంటాయి. ఇదొక్కటే డిఫరెన్స్ పాస్డ్ వాళ్ళకి ఫైనల్ ఇయర్ లో చదివే వాళ్ళకి, అదొక్కటి కొంచెం క్లియర్ గా అబ్జర్వ్ చేసుకోండి. ఇన్ కేస్ పర్సంటేజ్ అని సెలెక్ట్ చేసుకుంటే మీరు తర్వాత, ఐ మీన్ వన్స్ క్లియర్ అయితే ఎగ్జామ్, మీ పర్సంటేజ్ ఎంతో చెప్పాల్సి వస్తుంది. సి పర్సంటేజ్ అని అడిగారు కదా, సో మీ టోటల్ మార్క్స్ 1000 అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ 1000 యూ గాట్ 850 మార్క్స్. సో మీ పర్సంటేజ్ ఆటోమేటిక్ వస్తుంది 85 అని. సో ఇది ఓన్లీ ఫర్ పాస్డ్ క్యాండిడేట్స్. కాదు నేను ఫైనల్ ఇయర్ లో ఉన్నాను అంటే అది మళ్ళీ సెలెక్ట్ చేసుకోండి అపియరింగ్ అని. వాళ్ళకి ఇవేమి ఉండవు, రిజల్ట్ మోడ్ ఉండదు కాబట్టి, ఇంకా రిజల్ట్ రాలేదు కాబట్టి ఈ ఆప్షన్ అనేది వాళ్ళకి ఉండదు. సో ఇప్పుడు నేను మళ్ళీ ఫైనల్ ఇయర్ కి వచ్చాను. ఫైనల్ ఇయర్ కి వచ్చాక ఐ హావ్ సెలెక్టెడ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్. ఇక్కడ డిఎడ్ కాలేజ్ ఏదో ఒకటి, ఆంధ్రప్రదేశ్ డైట్. సో వెస్ట్ గోదావరిలో డిస్ట్రిక్ట్ ఇన్స్టిట్యూట్ లైట్ డూబచెర్ల అని ఉంది, అదొకటి సెలెక్ట్ చేసుకున్నాను. సో దాని పిన్ కోడ్ మారింది కాబట్టి 534112 పిన్ కోడ్ ఎంటర్ చేసాము. నెక్స్ట్ క్యాప్చా ఎంటర్ చేయండి 1904, సేవ్ అండ్ నెక్స్ట్. సో నెక్స్ట్ స్టెప్ వచ్చి ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్. సో నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఫోటోగ్రాఫ్ అనేది స్కాన్ చేసి పెట్టుకోండి. ఓన్లీ జేపీజీ ఫార్మాట్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తుంది. ఇన్ కేస్ మీరు ఏదైనా ఫోటో జేపీఈజీ ఫార్మాట్ లో మీ మొబైల్లో తీసి దీంట్లో అప్లోడ్ చేస్తుంటే, మీ సిస్టమ్స్ లో కనుక సేవ్ చేస్తుంటే, దాన్ని జేపీజీలోకి కన్వర్ట్ చేయండి. సో ఆ కన్వర్ట్ చేయడానికి యూ కెన్ టైప్ ఇన్ గూగుల్ కన్వర్ట్ జేపీఈజీ టు జేపీజీ. సో ఇది క్లిక్ చేసి ఇక్కడ మీకు జేపీఈజీ టు జేపీజీ కన్వర్టర్ ఉంది కదా, ఈ ఆప్షన్ యూస్ చేసుకొని మీరు కన్వర్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ సెలెక్ట్ ఫైల్ అంటుంది, మీ ల్యాప్టాప్ నుంచి ఆర్ మీ సిస్టమ్ నుంచి ఏదో ఒకటి ఫోటో సెలెక్ట్ చేసుకొని సో దాన్ని కన్వర్ట్ చేసుకోండి. వన్స్ కన్వర్ట్ చేసుకున్నాక మీకు ఇక్కడ జేపీజీ ఫైల్ అని కనబడుతుంది కదా, ఇలా రావాలి జేపీజీ ఫైల్ అని, దెన్ ఓన్లీ ఇట్ ఈస్ యాక్సెప్టబుల్. ఓకే, సో లెట్ us సపోజ్ ఇప్పుడు ఒక ఫోటోగ్రాఫర్ ఎగ్జాంపుల్ గా తీసుకుంటాను. సో ఇది జేపీజీ ఫైల్, ఇది ఓపెన్ చేశాను. ఓపెన్ చేసి దీంట్లో మీరు ఎంత కేబీ అనేది ఎలా చూసుకుంటారంటే, జస్ట్ ఆ మౌస్ ని ఆ ఫోటో మీదకి ఇలా తీసుకుని వెళ్తే మీకు ఒక డిస్ప్లే వస్తుంది ఇక్కడ సైడ్ లో. సో ఇది చూడండి 32.6 కేబీ అని ఉంది సైజు. సో ఇట్ ఈస్ యాజ్ పర్ నార్మ్స్, అంటే బిలో 100 కేబీ వరకు ఉండొచ్చు, అబౌట్ 10 కేబీ ఉండాలి. సో ఇది నేను సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకొని ఓపెన్ అని కొట్టగానే మీకు ఒక ఇమేజ్, మీ ఫోటో అనేది ఇక్కడ క్లియర్ గా కనబడుతుంది. సో దీన్ని ఎలా సెట్ చేయాలి అంటే, ఈ బాక్స్ లోకి మన ఇమేజ్ మొత్తం రావాలి. సో మన ఇమేజ్ ఎలా ఎంతైనా ఉండొచ్చు, ఈ బాక్స్ లోకి రావాలి. సో దానికోసం మీరు కింద మీకు జూమ్ అవుట్ అనే ఒక ఆప్షన్ ఇచ్చాడు. సో జూమ్ అవుట్, ఇలా జూమ్ అవుట్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్ గా హైట్ విడ్త్ అదే సెట్ చేసుకుంటుంది. సి జూమ్ అవుట్,
ఈ ఆప్షన్ క్లిక్ వన్స్ మీ ఇమేజ్ అనేది ఆ స్క్వేర్ లోకి వచ్చేసిన తర్వాత నౌ డన్ అని కొట్టచ్చు. సో నో డన్ సి ఇలా వచ్చేసింది. ఇది అయిన తర్వాత మీరు అప్లోడ్ అని కొట్టండి. అప్లోడ్ కొట్టకపోతే ఇది అప్లోడ్ అవ్వనట్టు. సో అప్లోడ్ అని కొట్టగానే నౌ మీరు కరెక్ట్ అయితే, మీ ఫార్మాట్ మొత్తం కరెక్ట్ అయితే ఇక్కడ మీకు అప్లోడ్ సక్సెస్ఫుల్లీ అండ్ ఇక్కడ మీ వ్యూ లో వచ్చేస్తుంది క్లిక్ హియర్ టు వ్యూ యువర్ అప్లోడెడ్ డాక్యుమెంట్ అని. ఇన్ కేస్ కరెక్ట్ కాకపోతే పైన ఆప్షన్ చూపిస్తుంది కన్వర్ట్ టు జేపీజీ, ఇన్వాలిడ్ ఫార్మాట్, అలాంటి ఆప్షన్స్ వస్తాయి. సో నెక్స్ట్ సిగ్నేచర్ కూడా సేమ్ ప్రొసీజర్. సిగ్నేచర్ జేపీజీ ఫార్మాట్ లో ఉండాలన్నారు. సో ఇది ఒక జేపీజీ ఫార్మాట్. నా సైజ్ వచ్చి 15.5 KB ఉంది. వాళ్ళు ఇచ్చిన సైజ్ కి విత్ ఇన్ లిమిట్స్ లోనే ఉంది కాబట్టి ఇది సెలెక్ట్ చేసుకున్నారు. సి మళ్ళీ ఇది పెద్దగా ఉంది, అక్కడేమో వాడు ఇచ్చిన స్క్వేర్ బాక్స్ ఇమేజ్ హైట్ విడ్త్ వాడే ఇచ్చేసాడు. సో ఈ స్క్వేర్ బాక్స్ లోకి మన సిగ్నేచర్ అనేది రావాలి. సో దానికి మనం జూమ్ అవుట్ చేయాలి. మళ్ళీ జూమ్ అవుట్ క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్ గా మీ సిగ్నేచర్ అనేది దాంట్లోకి వెళ్ళిపోతుంది. ఇన్ కేస్ వెళ్ళకపోతే సో దీన్ని మన ఇమేజ్ ని ఇలా పైకి కిందకి మూవ్ చేసుకోవచ్చు యూజింగ్ యువర్ మౌస్. సో ఇలా మూవ్ చేసి ఆ స్క్వేర్ బాక్స్ లోకి సెట్ చేయండి. కరెక్ట్ గా సెట్ చేసిన తర్వాత డన్ అని క్లిక్ చేయగానే ఇక్కడ మన ఇమేజ్ సిగ్నేచర్ కనబడుతుంది. ఇది అప్లోడ్ చేయండి. ఇమేజ్ ఆర్ ఫైల్ అప్లోడెడ్ సక్సెస్ఫుల్లీ. సో దిస్ ఈస్ ద ఫైనల్ స్టెప్. సో నెక్స్ట్ క్యాప్చా ఎంటర్ చేయండి. ప్రతి పేజ్ లో క్యాప్చా ఉంటుంది, లాస్ట్ లో క్యాప్చా ఎంటర్ చేయండి అండ్ సేవ్ అండ్ నెక్స్ట్ సబ్మిట్. ఇప్పుడు కంప్లీట్ గా అన్ని స్టెప్స్ ని ఫిల్ చేసేసాము. సో ఫైనల్ గా ఒక్కసారి మన మొత్తం అప్లికేషన్ అనేది కనబడుతుంది. మొత్తం ఒకసారి క్లియర్ గా చెక్ చేసుకోండి బిఫోర్ సబ్మిటింగ్. సో మన ఇమేజ్ సిగ్నేచర్ అంతా వచ్చేసింది కదా. సో ఇక్కడ అడుగుతున్నారు అనమాట, మీరు అన్ని చెక్ చేసుకున్నారా అని. మై నేమ్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, కేటగిరీ, పర్సన్ విత్ డిసబిలిటీ, ఎగ్జామినేషన్ సిటీ, అప్లై ఫర్, కాంటాక్ట్ డీటెయిల్స్, ఐ అగ్రీ అని క్లిక్ చేసి ఫైనల్ గా సబ్మిట్ చేయండి. ఫైనల్ సబ్మిషన్. ఎస్. సో యూ కెన్ సీ రిజిస్ట్రేషన్ ఫామ్ కంప్లీటెడ్, వ్యూ అప్లికేషన్ ఫామ్ కంప్లీటెడ్. నెక్స్ట్ స్టెప్ ఏంది, ఫీజ్ పేమెంట్. ఫీజ్ పేమెంట్ నేను ఇక్కడ చూపించలేదు. సో జస్ట్ ఫీజ్ పేమెంట్ లో మీరు డెబిట్ కార్డ్ యూస్ చేసి, క్రెడిట్ కార్డ్ యూస్ చేసి, ఆర్ ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఈ 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఈ 3 ఆప్షన్స్ యూస్ చేసి మీరు పేమెంట్ చేయగానే మీకు కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ డౌన్లోడ్ యువర్ అప్లికేషన్ ఫామ్ అని వస్తుంది. అంటే రిజిస్టర్ చేసిన అప్లికేషన్ ఫామ్ ఆర్ మీరు ఫిల్ చేసిన అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. బట్ ఒక విషయం చాలా కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ తను ఇచ్చాడు, ఆఫ్టర్ పేమెంట్ ఆఫ్ ఫీస్ యూ విల్ నాట్ బి ఏబుల్ టు ఎడిట్ ద ఫీల్డ్ అప్లికేషన్. ఓకే, ఎటువంటి చేంజెస్ కూడా చేసుకోలేరు వన్స్ ఫీజ్ పేమెంట్ చేశాక. సో మనం ఎంత ఫీజ్ పే చేయాలనేది కూడా ఇక్కడ వచ్చేస్తుంది. నేను ఓసీ కాబట్టి 1000 రూపీస్ వచ్చింది అండ్ ఒక్క పేపరే సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి 1000 వచ్చింది. బోత్ పేపర్ 1 and 2 సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ ఆటోమేటిక్ గా మీకు డిస్ప్లే అవుతుంది 1200 అని. ఓకే, సో ఈ ఫీజ్ పే చేసే ముందర ఖచ్చితంగా ఒకసారి అంతా వెరిఫై చేసుకోండి. ఇక్కడ మీకు ఎడిట్ అప్లికేషన్ ఫామ్ అని ఉంది. ఈ ఆప్షన్ అనేది వన్స్ ఫీజ్ పే చేశాక ఎట్టి పరిస్థితిలో రాదు. నెక్స్ట్ ఇక్కడ ఇంకో ఆప్షన్ ఇచ్చారు చూడండి, యువర్ ఈమెయిల్ ఐడి ఎట్ టు బి వెరిఫైడ్ అని. సో ఇక్కడ మనం మొబైల్ నెంబర్ అయితే ఇందాక ఓటీపీ ద్వారా వెరిఫై చేసాము. సేమ్ అలానే మీకు ఈమెయిల్ కి కూడా ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేస్తే ఇక్కడ వెరిఫై ఈమెయిల్ ఐడి అనేది అయిపోతుంది, క్లియర్ అయిపోతుంది. సో వన్స్ అదంతా అయిపోయాక ఫీజ్ పేమెంట్ చేసిన తర్వాత మీ ఫైనల్ రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది కంప్లీట్ అవుతుంది. సో నెక్స్ట్ టైం మీరు వచ్చినప్పుడల్లా మీరు లాగిన్ అవ్వచ్చు డైరెక్ట్ గా. అంటే మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుంది, మీ పాస్వర్డ్ ఇందాక ఫస్ట్ స్టెప్ లో మీరు సెట్ చేసుకున్నారు, ఆ పాస్వర్డ్ ఒక చోట నోట్ చేసి పెట్టుకోండి. ఆ పాస్వర్డ్ యూస్ చేసి మీరు లాగిన్ అవ్వచ్చు. సో దిస్ ఈస్ మై అప్లికేషన్ నెంబర్, ఇది నేను కాపీ చేశాను. ఇక్కడతో నేను ఆపేస్తున్నాను. ఫీజ్ పేమెంట్ నెక్స్ట్ మీరు కంప్లీట్ చేసుకోండి. సో ఐఎమ్ లాగింగ్ అవుట్. ఒకసారి లాగౌట్ అవుతాను. లెటస్ టెస్ట్, ఒకసారి టెస్ట్ చేద్దాం లాగిన్ అవుతామా లేదా అనేది. సి, ఆర్ యూ షూర్ యూ వాంట్ టు లాగౌట్? ఎస్. నౌ లాగౌట్ అయిపోయిన తర్వాత అది క్లోజ్ చేసేయమంటుంది. సో వన్స్ మళ్ళీ మన హోమ్ పేజ్ సెంట్రల్ సీటెట్ ఫస్ట్ పేజ్ కి వచ్చేసాము. సో ఇక్కడ అప్లై ఫర్ సీటెట్ జూలై 2024 క్లిక్ చేసాము. సో నవ్ మనం న్యూ రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసేసాం కాబట్టి ఈ పార్ట్ కంప్లీట్ అయిపోయింది. సో మనకి అప్లికేషన్ నెంబర్ కూడా వచ్చేసింది. సో అప్లికేషన్ నెంబర్ అండ్ పాస్వర్డ్ రెండు మనం సెట్ చేసుకున్నాం. ఇందాక అప్లికేషన్ నెంబర్ కాపీ చేసి పేస్ట్ చేశాను. దిస్ ఈస్ మై అప్లికేషన్ నెంబర్. ఇందాక నేను సెట్ చేసుకున్న పాస్వర్డ్, అలాగే కింద క్యాప్చా,
అన్ని ఎంటర్ చేసి యూ కెన్ సైన్ ఇన్. ఇది మనం ఇదంతా ప్రాసెస్ కంప్లీట్ అయితేనే ఇది చేయగలం. ఓకే, సైన్ ఇన్ అయ్యారు కదా. సైన్ ఇన్ అవ్వగానే మనం లాస్ట్ ఎక్కడైతే లెఫ్ట్ అయ్యామో, లాగౌట్ అయ్యామో అక్కడికి వెళ్ళిపోతుంది డైరెక్ట్ గా. సో ఇక్కడ మనం ఆల్రెడీ రిజిస్ట్రేషన్, వ్యూ అప్లికేషన్ ఇవన్నీ కంప్లీట్ చేసాం. ఫీజ్ పేమెంట్ దగ్గర పెండింగ్ ఉంది. ఈ ఫీజ్ పేమెంట్ అనేది మీకు లాస్ట్ డేట్ ఎప్పటి వరకు ఫీజ్ పే చేసుకోవచ్చు, మార్చ్ 2 వరకు, మార్చ్ 2 వరకు ఫీజ్ పే చేసుకోవచ్చు. బట్ సారీ, ఏప్రిల్ 2 వరకు ఫీజ్ అనేది పే చేసుకోవచ్చు. బట్ దాని తర్వాత కానీ ఫీజ్ పే చేయాలంటే విత్ ఫైన్ ఫీజ్ పే చేయాల్సి వస్తుంది. దానికి ఒక ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చున్నారు, మన డీటెయిల్ గా ఇన్ఫర్మేషన్ బులెటిన్ లో ఉంటుంది. దాంట్లో ఒకసారి చెక్ చేసుకోండి ఎప్పటి వరకు ఫీజ్ పే చేయొచ్చు, ఎప్పటి వరకు డేట్స్ ఉన్నాయి అనేది. ఓకే, ఎగ్జామ్ మాత్రం 7/7/2024 కి ఉంటుంది. సో దిస్ ఈస్ ద ప్రొసీజర్ ఫర్ అప్లయింగ్ CTET 2024 జూలై. ఓకే, అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి. ఇన్ ఫర్దర్ ఏమైనా నోటిఫికేషన్స్ రిలీజ్ అయితే సో ఛానల్ని ఫాలో అవుతుండండి. ఐ విల్ పోస్ట్ మై వీడియోస్. థ్యాంక్ యూ. ఆర్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ మెన్షన్ ఇన్ కామెంట్స్. మీకేమైనా ఏమైనా నోటిఫికేషన్స్ పడినప్పుడు ఏమైనా అప్లై చేయడానికి ప్రొసీజర్స్ కావాలంటే నా కింద కామెంట్స్ లో మెన్షన్ చేయండి. సో నేను దానికి తగ్గట్టుగా వీడియోస్ చేస్తాను. థ్యాంక్ యూ.